మీలో ఎంతమందికి మిర్చి బజ్జీలు అంటే ఇష్టము? నాకైతే మిర్చి ప్లెయిన్‌గా ఉంటే లోపల ఏం లేకుండా అస్సలు నచ్చదు. దాని లోపల స్టఫ్ ఉంటేనే ఇష్టం. చాలా టేస్టీగా ఉంటది. మిర్చీలను వాష్ చేసి లోపల గింజలను తీసి పక్కకు పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. తర్వాత ఒక పాన్‌లో కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్‌లో 2 కప్పుల బేసన్ పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం సోడా ఇంకా వాము వేసుకొని ముందుగా పొడిగా డ్రైగా కలుపుకోండి. దాని తర్వాత వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోండి. మీరు వీడియోలో చూపించినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి అవే టిప్స్తో చేస్తే మీకు బయట దొరికే టేస్టే వస్తాయి. చాలా యమ్మీగా ఉంటాయి. బ్యాటర్ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టిన చింతపండు వేసుకొని మంచిగా ఈ పేస్ట్ రెడీ చేసుకొని మిర్చిలో స్టఫ్ చేసుకోండి. ఈ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పేస్ట్తో స్టఫ్ చేసి మిర్చీలు ట్రై చేయండి. స్టఫ్ చేసిన మిర్చీలను బ్యాటర్లో ముంచి ఒక సైడ్ కొంచెం గ్రీన్గా మిగిలిచ్చి ఇట్లా దానికి గిన్నెకి రాసి వేయండి. అప్పుడు మిరపకాయ కూడా ఉడుకుతుంది. ఒకవేళ మీకు గిన్నెలో వేయడానికి రాకపోతే గ్లాస్లో పిండి వేసి కూడా అందులో ముంచి వేయండి. బయటతో కంపేర్ చేస్తే ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా మిర్చీలు రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.